మాజీ మంత్రి కాపు నాయకులు పీఎస్సీ సభ్యులు ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రావులపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ముద్రగడ పద్మనాభం చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని చెర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. కాపులు రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి నేత, ఏదైతే కాపుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తారు, పిల్లలందరూ కూడా చదువుకుంటారంటే ఒక మంచి ఆలోచనతో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాజకీయ జీవితాన్ని కూడా పక్కన పెట్టేసి మరి ఆయన ఉద్యమం చేశారు. అందులో కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వీళ్ళు, కానీ రాజకీయంగా మాట్లాడితే పదవులు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు పేరుంటారు. కానీ ముద్రగడ పద్మనాభం గారితో ఆ రోజున ఆయనతో పోరాట పట్టికలో ఉండి పోరాటం చేసి కేసుల్లో ఉండి ఇవాళ కూడా పార్టీని పట్టినటువంటి వాళ్ళుగా బండారాజు గారు కానీ, ముత్యాలరావు గారు కానీ, అలాగే కాంగ్రెస్ తమ్మనాయుడు గారు కానీ, ఇలాగే మా నియోజకవర్గం నుంచి ఆయన ఉద్యమం టైంలో ముఖ్యంగా మా నాన్నగారు సంవత్సరం గారి యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా ఆయనతో పాటు ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా అప్పుడు పెట్టినటువంటి కేసులను కూడా మళ్ళీ జగన్మోహన్ గారి టైంలో తీసేయడానికి నేను కూడా కొంత బృందంతో వెళ్ళి జగన్మోహన్ గారిని కూడా చెప్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అన్ని కూడా వెంటనే రిలాక్స్ చేయాలని చెప్పి జగన్మోహన్ గారు ఆదేశించడం జరిగింది. ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేగా 4 సార్లు పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, అలాగే ఎంపీగా పనిచేశారు. ఇవాళ ప్రభుత్వం కొత్తగా ఒక్కల ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు వస్తాయి. కానీ ఈ ప్రభుత్వం ఆయన మీద చేసినటువంటి దాడికి నిదర్శనగా వాళ్ళ కుటుంబమే ఆ గౌరవంలో ఒక అక్కర్లేదనుకున్నారు. అంతకంటే ఎక్కువ గౌరవాన్ని ప్రజల్లో ఉంది.